అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ మీద దేశమంతా కూడా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి దీని మీద ఆందోళన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశం మీద ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్న క్రమంలో సాక్షాత్తు దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టకేలకు నిన్న రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అదే విభాగానికి సంబంధించి అంటే విద్యా విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరగడం కానీ ప్రధానంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా గత 4 నెలల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేయడం కానీ అడుగుతున్నది ఒక సిబిఐ ఎంక్వైరీ, కనీసం దాని గురించి ఒక స్పందన కూడా లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద ఏదో ఒక రూపంగా కేసులు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. లోకేష్ గారు దానికి మంత్రిగా కూడా ఉన్నారు. లోకేష్ గారు భవిష్యత్తులో ఈ 2019-24లోనే ముఖ్యమంత్రి అవుతారన్నది కూడా వారు చేస్తున్నటువంటి ప్రచారం. మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి శాఖలో ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాల్సింది పోయి ఈరోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకుండా సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు డిఎస్సి కోసం అహర్నిశలు కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు బిఎస్సీలు అన్నీ కూడా చదువుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్ని అక్రమాలు మోసాలు జరిగిన తర్వాత వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈరోజు ఏ మాత్రం కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. అనేకమైనటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా మేము చూపించడం కూడా జరిగింది. ఏ విధంగా అవకతవకలు జరిగినాయి ఇటు స్పోర్ట్స్ డిఎస్సీలో కానీ మెగా డిఎస్సీలో కానీ రెండింటిలో కూడా జరిగినటువంటి అవకతవకలను కానీ అక్రమాలను కానీ అన్యాయాలను కానీ వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా బయటపెట్టి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజుకి కూడా కనీసం దాని మీద స్పందన కూడా లే. రాజీనామా చేయకపోవడం మేము అడిగింది కేవలం ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమంటున్నాం. మీలో తప్పు లేనప్పుడు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావట్లేదు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. తప్పకుండా మేము ముందుగా సిబిఐ ఎంక్వైరీ జరగాల, అది కూడా నిష్పక్షపాతంగా జరిగిన తర్వాత ఎక్కడైతే తప్పులు జరిగినాయో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది మాత్రమే వైఎస్ఆర్సీపీ డిమాండ్. అయితే దీనికి సంబంధించి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, వాటన్నిటిని కూడా కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళినాం. మొట్టమొదటి నుంచి కూడా క్వశ్చన్ పేపర్ తయారీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ పేపర్లో తప్పుడు ప్రశ్నలు ఇవ్వడం కానీ సుమారుగా 17 తప్పుడు ప్రశ్నలు ఇవ్వడం కానీ అలానే ఒకే ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఈ పేపర్ లీకేజ్ విషయంలో నవీన్ ఎపిసోడ్ మొత్తం మీద కానీ అలానే నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి దాంట్లో ఇష్టమైనటువంటి సెషన్స్లో 6 మార్కుల దాకా కూడా కలపడం కానీ 0.1 మార్కులతో తేడాతో కూడా చాలా దగ్గరలో ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితుల్లో నార్మలైజేషన్ విధానంలో ఎన్ని మార్కులు ఎన్ని సెషన్స్ కలిపినారో వాటన్నిటిని కనుక బయట పెడితే నిర్గాంతపోయేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతే దాని తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది తీసుకొని వచ్చారు. చేత కాకుండా మీరు హారిజాంటల్ రిజర్వేషన్ ఈ రోజు తీసుకొచ్చి అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ హారిజాంటల్ విధానం ద్వారా అనేక మంది అర్హులైనటువంటి ఉపాధ్యాయులు కావాల్సిన వారందరికీ కూడా మీరు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలానే మీరు ఎక్కడ కూడా సెలెక్టెడ్ లిస్టు ముందుగా వేయాలనుకోకుండా మీకు కావాల్సినటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత సెలక్షన్ పూర్తయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సెలక్షన్ లిస్ట్ అన్నది ముందు